మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామానికే మహిమ కలగాలి. ప్రతి మనుషులు అనుకోవాలి. ఏమనుకోవాలి? ఎంత గొప్ప సేవకుడైనా. కొంతమంది ఈరోజు మనుషులకు మహిమ తెచ్చుకునేలాగా వారు సేవలు చేస్తున్నారు. వాళ్ళు కనపడాలని, వాళ్ళు బహిర్గతం అవ్వాలని. కానీ మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామానికే మహిమ కలగాలి. తనకు మహిమ తెచ్చుకుంటే ఏమైంది? మన అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఒక రాజును చూస్తాం. ఏ రోజు అగ్రిప్ప వచ్చాడు, గొప్పగా ప్రసంగం చేశాడు. ఈరోజు భజన రాయిళ్ళు ఉంటారు కదా, దేవుణ్ణి మహిమపరచరీళ్ళు మనుషులను మహిమపరుస్తారు. అబ్బా ఏ రోజు ఏం చెప్పావయ్యా, ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరం కాదనగాలనే. పాపం ఆయన ఏం చేయలే. వీళ్ళు అన్న మాటకి ఉప్పు తప్పిపోయిపోయాడు అంతే. ఆ మాటకు ఉప్పు తప్పిపోయినందుకు పురుగులు పడి చనిపోయాడు. ఎందుకని? ఆ మాట అన్నప్పుడు ఏమనాలి? దేవుని మహిమపరచాలి. అప్పుడప్పుడు ఊర్లు వెళ్తున్నప్పుడు అయ్యా బాగా చెప్పారయ్యా, బాగా చెప్పారయ్యా, బాగా చెప్పారు కాదు, దేవుడు మీతో మాట్లాడాడు అని అడుగుతారు. మాట్లాడే అది చెప్పండి. బాగా చెప్పారు కాదు, దేవుడు నాతో మాట్లాడాడు. అంత గొప్ప ప్రసంగం బాగా చెప్పేశారని దేవుడు నాతో మాట్లాడిన ఒక్క మాట కూడా నాకు గుర్తులేదు అనుకోండి, ఏం ప్రయోజనం? అన్యులు అన్నారనుకోండి, కొన్ని వాళ్ళు ఏం అనలేం కాబట్టి వచ్చేస్తాం. విశ్వాసులు వచ్చి ఒకసారి అయ్యా బాగా చెప్పారయ్యా, బాగా చెప్పారు, దేవుడు వాళ్ళు బాగా వాడుకున్నాడయ్యా, నన్ను వాడుకోవడం సంగతి పక్కన పెట్టండి, మీతో దేవుడు మాట్లాడా, నాతో మాట్లాడాడు చాలు. అది కదా కావాల్సింది. వెళ్ళిన పనికి నేను గొప్పగా చెప్పేశానని బిరుదులు తెచ్చేసుకోవడానిక అక్కడికి వెళ్ళింది కాదు కదా. ఈరోజు దేవుని మహిమపరిచే వారంగా మనం ఉండాలి.